వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు నల్గొండ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణ. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిరాకరించారని నేతల ఆగ్రహం. ప్రభుత్వం పథకాలు సక్సెస్ కావాలంటే ఉద్యోగులతోనే సాధ్యం. ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్న కలెక్టర్ అనుదీప్. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. సమస్యను మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ రేఖా బోయినపల్లి. నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ ధర్నాతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. దాంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు సంసిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామంటున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయని, పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరించారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సక్సెస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యం అవుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అన్నారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ డైరీని కలెక్టర్ అనుదీప్ ఆవిష్కరించారు. సమగ్ర ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి కావడంతో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. బీహార్ రాష్ట్రంలో సర్వేకు 6 నెలలు సమయం పడితే తెలంగాణలో 2 నెలల్లోనే పూర్తయిందన్నారు. త్వరలో సర్వే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. వేదిక మీద ఉన్నటువంటి గెస్టెడ్ అసోసియేషన్ సభ్యులు, నేను ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్ లో ఇవాళ నూతన డైరీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక శ్రీనివాసరావు గారు, కృష్ణ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏది తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తున్నాననే ఒక భావన కల్పించడానికి మన ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పాలసీలు అవి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి
ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఇది ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కీలకమే. వారి ప్రతి ఒక్క వారి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. మన తెలంగాణలో మనం ఇందాక చూసినాము, సర్వేలు కానివ్వండి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సింపుల్ కులగణన సర్వే మనం చేసినట్లయితే బీహార్లో 6-7 నెలలు తీసుకున్నారు. మన దగ్గర మన ఉద్యోగులు, మన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఏంటంటే ఒక 45 days లో స్టార్టింగ్ నుంచి స్మూత్. అరవపల్లిలో 365 హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ విషయమై రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఇక్కడ ప్రజలకు జరిగే నష్టాన్ని రేఖా చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రేఖా బోయినపల్లి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారని, ఫ్లైఓవర్ నిర్మాణాన్ని విరమించుకుని అరవపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని మంత్రి తెలిపారు. ఫ్లైఓవర్ లేకుండా చూస్తానని, అరవపల్లి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి వెంకటరెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం, నేను మీ రేఖా బోయిలపల్లి. నిన్న జారెడ్డిగూడెం మండలం అరపల్లి గ్రామంలో ఏదైతే 365 హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నగరికల్ టు తామర్చర్ల హైవే ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ప్రజలు ఆందోళన చేపట్టారో దాని గురించి నేను నిన్న సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంతేకాకుండా అరపల్లి గ్రామస్తులు కొంతమంది నాకు ఫోన్స్ చేసి సమస్యను వివరించడం జరిగింది. నేను దానికి సంబంధించిన శాఖ మంత్రివర్యులైనటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈరోజు ప్రొద్దున్నే కలిసి వారికి గ్రామస్తుల తరపున ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు వెంటనే స్పందించి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి కాల్స్ చేయడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా ఫోన్స్ చేసి ఇమ్మీడియట్ గా సర్వే నిలిపివేయాల్సిందిగా కోరారు. ప్రజలకు ఆస్తి నష్టం జరిగే ఏ పని కూడా ప్రజాప్రభుత్వం చేయబోదని, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మరియు ఇమీడియట్ గా దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా, వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ట్వీట్ చేయడం జరిగింది. వారు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి నేను మంత్రి వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ప్రజల పక్షాన నిలబడినందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అరపల్లి గ్రామస్తుల తరపున మరియు నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇన్స్టా మీట్ 2025 గ్రాండ్ సక్సెస్ అయింది. నగరంలో 7వసారి జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, థాట్ లీడర్స్ అందరినీ ఇది ఒకే వేదికపైకి చేర్చింది. తెలంగాణ ఏహెచ్డిడిఎఫ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ ఫుడ్ డైరీస్ ఇన్స్టా పేజ్ తో సుపరిచితమైన ప్రముఖ ఫుడ్ బ్లాగర్ ఇన్ఫ్లుయెన్స్ మహమ్మద్ జుబేరీ ఆలీ నేతృత్వంలో ప్రోగ్రాం జరిగింది. టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన దాదాపు 150 మంది టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇందులో పాల్గొన్నారు. It's a very nice occasion today here at the Quake, where all the influencers from Hyderabad have gathered together. I'm told this is the 5th occasion that such a thing has happened, and it's the biggest occasion. Influencers today play a very important and major role in consumers making up their minds, their landscape, their coverage, and the culture of influence is only spreading in our society. In a digital world, in a digital age where social media is growing by leaps and bounds, and where means of communication are expanding very, very fast beyond the conventional means of communication, social media and influencers are playing a major part. And I'm the founder of TelWorld social app, basically the Telugu social app. And thank you so much for inviting us to this wonderful occasion. And so I'm going to start by speaking about TelWorld. So the idea
that inspired me to create such a super app for the Telugu community came from this idea of us having our roots in our community. Despite immense digital globalization, we still find our roots in from where we come from, our communities, our linguistic origin. And that is what gave me the idea to start this kind of a movement to create a very community specific app. Since I'm from Hyderabad, I decided to cater to the needs of the Telugu community. And this app is not just your social media app, it has everything a community, an Indian community would need to thrive and to connect, to allow people to connect. It has news, which we have named Vartalu. It has a dating platform where like-minded Telugus can meet each other. And first of all, a very warm welcome to the entire family of media. You guys have been supporting us from first edition. Today we are here doing our 7th edition, which has been a massive hit. And the whole agenda of calling 150 influencers is because we really wanted the whole community to get together. There are so many restaurants and clubs and lounges opening up in Hyderabad. The F&B sector is increasing day by day. So you'd also need promotions and marketings to all these places. And just 1 or 2 people cannot do that. So you need a whole community and whole group of people to do that. So that's one of the reasons why we started with this agenda 6 years back, wherein we wanted to invite all these influencers and bloggers and content creators under one roof at least once a year, so that they can connect with each other, share ideas, learn from each other and make it a bigger, more ఆభరణాలలోని కళ్ళను కల్లారా చూసే అరుదైన అపురూప జ్యువెలరీ ఎగ్జిబిషన్ భాగ్యనగరి వేదికగా కొలువుతీరింది. బంజారాహిల్స్లోని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అద్భుతమైన వజ్రాలు, హెరిటేజ్ ఫోల్కీ డిజైన్లు, క్లిష్టమైన కుందన్ క్రిస్టియన్లు, విలాసవంతమైన సాలిటర్ ఆభరణంలోని విలువైన కళాఖండాల సేకరణ ఈ ప్రదర్శన అద్దం పడుతుంది. exhibition here. Again, this is not an exhibition of just selling jewelry. We are celebrating this craftsmanship. I want to say it once again. Jewelry is a piece of art. Everything I choose to put on me, represents my personality, my taste, and that is what I'm here to showcase. So please do walk in, and I want to tell the younger girls, there's a small surprise for you. I must tell you that the jewelry we have true natural colored diamonds. These are not yellow color in diamonds. This is not pink color in diamonds. These are pink diamonds and yellow diamonds. Something that you will not get to see very often. So do come here. We have a beautiful collection of colored diamond jewelry, and I am personally standing here to show them. శ్రీకృష్ణ జ్యువెలర్స్ వచ్చి మా బేసిక్ ట్రెడిషన్ ఏంటంటే బ్రింగింగ్ ద కస్టమర్స్ ద బెస్ట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్ ఇన్ లగ్జరీ. ఇది మా మోటో అనమాట. దీని అర్థం ఏంటంటే మా కస్టమర్ని వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ తోటి నగలు చేసి, బెస్ట్ ప్యూరిటీతో నగలు చేసి, కరెక్ట్ అయిన విలువలో అమ్మటం అనేది మా కంపెనీ మోటో.
లాస్ట్ 3 జనరేషన్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసింది. అంటే మా బాబు చూస్తున్నాడు ఇప్పుడు. మై డాటర్ ఇన్ లా ఇస్ దేర్ అండ్ మై గ్రాండ్ సన్ ఐఎమ్ హోపింగ్ దట్ హీ విల్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ ఈ బిజినెస్లో జాయిన్ అవుతారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చి ఇవాళ స్టార్ట్ అవుతుంది 18th, రేపు 19th, ఎల్లుండి 20th, 3 రోజులు ఉంటుంది ఇక్కడ. కలెక్షన్ వచ్చి అన్ని ప్రైస్ రేంజ్ కలెక్షన్. కొంతమంది అనుకుంటారు ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ అమ్ముతామని, అట్లా కాదు. 30,000 రూపాయల నుంచి మీకు ఎంత విలువ వరకు అయినా మీరు నగలు మీకు ఇక్కడ దొరుకుతాయి. యాంటీక్ తోటి, పోల్కి తోటి, అన్కట్ డైమండ్స్ తోటి. దేశంలో అన్ని యూనివర్సిటీ దళితులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, మాలల వల్లే మాదిగలకు అన్యాయం అనేది కరెక్ట్ కాదన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పలువురు వ్యక్తులు, మేధావులు, ప్రముఖులు హాజరయ్యారు. దళితులు అంతా కలిసి యూనిటీగా పోరాటం చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వర్గీకరణ తీర్పు అమలు చేయాలంటే జనాభా లెక్కలే ప్రామాణికమని తెలిపారు. మనం ఫస్ట్ ఉన్నటువంటి పరిస్థితులు, బౌండరీస్ ని గీసి పెట్టింది సుప్రీంకోర్టు. అవి మనం తెలియకుండా మనం ఎంతసేపు ఈషన్ చేసే యొక్క విధానం ఉండదు. కాబట్టి లెట్ మీ టేక్ యూ టు దట్ పాయింట్స్. ఆ పాయింట్స్ కి మనం వెళ్దాం. ఎప్పుడైతే ఫస్ట్ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చెప్పిందండి, రిజర్వేషన్ ఎస్సీస్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని కొట్టివేస్తూ ఏం చెప్పిందంటే, ఏదైతే నాకు తెలిసిన ఉదాహరణ, మామిడి పండ్లన్నీ ఒకే తోటలో పండిన మామిడి పండ్లన్నీ కూడా ఒకే మూసలో పోశారు అని అనుకుంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి. కానీ వేరు వేరు తోటలో పోసినప్పుడు ఒక పండు ఎక్కువ పండు ఉంటుంది. ఒకాల్సింది ఏంటంటే హోమోజీనియస్, హెటరోజీనియస్ డెఫినేషన్. సో మై ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే, విజాతీయాలే సజాతీయాలు కానప్పుడు వీటిని కూడా కలపడానికి లేదు. కానీ ఎలా మీరు బైఫర్కేషన్ చేస్తారు అన్నటువంటిది మాకు చాలా అంతు చిక్కనటువంటిది. సో సజాతీయాలుగా హోమోజనస్ అంటేనేమో కలపడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ పాయింటెడ్ అవుట్ దీస్ క్యాస్ట్స్ ఆర్ నాట్ ఏ హోమోజనస్. దెన్ హౌ కెన్ యూ డివైడ్? ఎట్లా మీరు విభజించి క్లాసిఫికేషన్ చేస్తారు అన్నటువంటిది. 49 కులాలకు సుప్రీంకోర్టు ప్రకారంగా వీటినన్నిటి క్లబ్ చేసుకున్నా కూడా 1% కూడా రాదు. సో జస్టిఫికేషన్ ఎట్లా ఇస్తారు అనేది కూడా మాకు అర్థం కాకనే మీ అందరితో పోయి సమావేశం పెట్టాను. గద్దరన్న బ్రతికే ఉన్నారు అప్పుడు. అలాగే ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఇటు మాదిగ సైడ్ నుండి, గద్దరన్న మాలల సైడ్ నుండి, ఉపకులాల సైడ్ నుండి, ఇట్లా అందరి మేధావులతో దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం వర్గీకరణ అంశాన్ని అని చెప్పేసి నేను ఆ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటు మాల సంఘాలు, ఇటు మాదిగ సంఘాలు వచ్చి ఇద్దరు వచ్చి కొట్లాడుకొని చివరికి నా తలకాయ బల కొట్టారు. ఇది పరిష్కారం కావుతాయి. అదంతా మరి మీడియాలో చూసుంటారు. నేనంతా కూడా ఇప్పటికి కూడా ఇది పరిష్కారం కావద్దనే మాదిగ సంఘాలు, మాల సంఘాలు కోరుకుంటున్నాయి. దయచేసి నేను చాలా వాస్తవాలు మాట్లాడతాను. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను చెప్పని చెప్పాడు బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ మార్గంలోనే పయనించాడు. సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను. సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. ఒక ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్ళుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు. మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99% అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రైవేటీకరణ మీద అద్భుతంగా గంటలు మాట్లాడతారు. 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిన క్రమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 5% మాత్రమే ఉన్నాయి. ఆ 5% ఉద్యోగాల కోసం అందులో 30 ఏళ్ళ పోరాటమా? ఒకవేళ అయితే గీతే వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3000. ఏ లెక్కన తీసుకోండి మీరు.
జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్ గా, ఎస్ ఐ విల్ ప్రూవ్ ఇట్, ఇది తప్పుల తడక. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహిస్తున్న 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాచారంలోని మాదిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నాచారంలో పలు కాలనీలలో డప్పులతో ర్యాలీ నిర్వహించి 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమంలో దళితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి వర్గీకరణకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే వర్గీకరణ, ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పీఎస్ దండోరా 30 ఏళ్ల ఉద్యమ కాలంలో దండోరా ఉద్యమము నడిచిందో, ఆ ఉద్యమ ఫలితంగా ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడము చాలా సంతోషకరమైన విషయము. దాన్ని తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పేసి వర్గీకరణకు మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందు శాసనసభలో మాట ఇచ్చారు. కాబట్టి మరి ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ 5 నెలలు గడుస్తూ ఉన్నది. సో 5 నెలలు గడుస్తున్న సందర్భంలో రేపు ఫిబ్రవరి 7వ తారీఖు 1,00,000 డప్పులు 1000 గొంతుకులతో మందకృష్ణ వచ్చిన ఫిబ్రవరి 7వ ప్రోగ్రామ్ చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గంలో 6వ డివిజన్ ఆచారంలోనే మాదిలందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ విజయవంతం చేసి రానున్న ఫిబ్రవరి 7వ తారీఖు కూడా భారీ ఎత్తున మేము ఇదే ఈరోజు 100 డప్పులు కానీ ఆ రోజు బహిరంగ సభకు మా నాచరంతో 500 డప్పులు తీసుకున్న ప్రదక్షిణ మేము కూడా పార్టిసిపేట్ ఈ యొక్క మద్దతుగా దేశం అంతటా ఒకటి నిదానం వచ్చిన మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్లు పొందడానికి ఆనాడు ఈనాటి వరకు కూడా కింది స్థాయిలో ఉండిపోయినాం. కానీ ఇప్పటికైనా మా బతుకులు మారాలంటే రిజర్వేషన్ వచ్చిన తర్వాత కొంతమంది బతుకులు కూడా మారుతారు. కాబట్టి మందకృష్ణ పూర్తి మద్దతు తెలుపుకుంటూ ఈ యొక్క బిల్లును ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో తొందరగా పాస్ చేసి పార్లమెంట్ పంపిస్తే మా మాదిగలకు జన్మ ధన్యవాదం మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీ అమ్మవారి దర్శనార్థం కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలయానికి రావడంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు అనంతరం ఆలయ వేద పండితులచే వీరికి వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదములు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు నల్గొండ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణ. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిరాకరించారని నేతల ఆగ్రహం. ప్రభుత్వం పథకాలు సక్సెస్ కావాలంటే ఉద్యోగులతోనే సాధ్యం. ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్న కలెక్టర్ అనుదీప్. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. సమస్యను మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ రేఖా బోయినపల్లి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.